హాయ్ అండి, కృష్ణ గార్డెన్ వెల్కమ్. ఈరోజు ఏంటంటే చేపల కూర పులుసు చేసి చూపిస్తాను. దానికోసం నేను 2 కేజీలు చేప ముక్కలు తీసుకున్నాను. తర్వాత ఉల్లిపాయ తొక్కు అనమాట. ఇది మన కుందులో కానీ రోట్లో కానీ తొక్కుకోవాలండి, కచ్చపచ్చగా తొక్కుకోవాలి. అట్లాగే సరిపడా చింతపండు మాత్రం వేసుకోవాలండి. చింతపండు శుభ్రం కడిగేసి నానబెట్టుకున్నాం. తర్వాత ఏంటంటే పచ్చిమిర్చి కొంచెం ఘాట్లు పెట్టుకునండి, వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఘాట్లు పెట్టుకోవాలి, ఘాట్లు పెట్టుకుంటే అది రసం పీల్చుతుంది, చాలా బాగుంటుంది. అందుకని చెప్పి ఇలా ఘాట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చేపల కూర పులుసులో ఇట్లా వేసుకోవాలి, ఘాట్లు పెట్టుకుని చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా రసం అది పీల్చి చాలా బాగుంటుంది అనమాట, టేస్ట్గా. ఘాట్లు పెట్టుకోవాలి. నేను ఒక 10 పచ్చిమిరకాయలు వేస్తున్నానండి, అంటే కొంచెం చేప ముక్కలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఒక 10 పచ్చిమిరకాయలు దాకా వేసుకుంటున్నాను. అసలు ఉడికి ఆ రసం అది పీల్చుకొని ఎంత టేస్టీగా ఉంటుందో పచ్చిమిర్చి, అసలు కారమే ఉండదు. తర్వాత మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది కొంచెం చింతపండు శుభ్రంగా గుజ్జు తీసేసుకుని, అదే రసం తీసేసుకుని దాంట్లో పోతాం. నేను డైరెక్ట్గా పులుసు పిసికేసి అన్నీ కలిపేసి మొత్తం అలా పెడతానండి. నా స్టైల్ ఇది. మా ఇంట్లో వాళ్ళందరూ ఇట్లాగే పెడతారు. మొత్తం పులుసు పిసికేసి ముందు పులుసు మొత్తం తీసేసుకుని మొత్తం అన్నీ కలిపేసుకుంటాం అన్నమాట. ఏకంగా కలిపేసి అప్పుడు లాస్ట్లో గ్యాస్ వెలిగిస్తాం. కానీ అసలు ముందు ఆయిల్ పెట్టి ఉల్లిపాయ ముక్కలు అవి వేయించుతాం. అవి మేము చేయమండి. అంటే కొంతమంది అట్లా చేసుకుంటారు, కానీ మా ప్రాసెస్ అయితే ఇదే, ఇట్లాగే చేస్తాం అన్నమాట. మేము మొత్తం చింతపండు పులుసు తీసేసి దాంట్లో అన్నీ వేసేసి, కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర. తర్వాత సరిపడగా ఉప్పు వేసేసుకుందాం. తర్వాత సరిపడా కారం వేసుకుందాం. కొంచెం కారం ఎక్కువ పడద్దండి చేపల కూరకి. చేపల కూర కారం ఎక్కువ పడుద్ది, ఆయిల్ కూడా ఎక్కువ పడుద్ది. తర్వాత పసుపు వేసుకుందాం. తర్వాత అంతా కలిపేసుకుని తర్వాత ఉల్లిపాయ మనం కచ్చపచ్చగా తొక్కుని గుజ్జు ఉంది కదా, తొక్కు ఉంది కదా, అది వేసేసుకుందాం. పచ్చిమిర్చి ఉల్లిపాయ గుజ్జు వేసేసుకుని అట్లా దాన్ని కలిపేసుకోవాలన్నమాట. తర్వాత చేప ముక్కలు అందులో ఒకటి వేసేసుకోండి. ఇది వెడల్పు దాకా పెట్టానండి బాగాను, అందుకని కొంచెం మనకి ఏమి ముక్క పాడవకుండా ఉంటుంది, చక్కగా ఫ్రీగా ఉడుకుద్ది, బాగుంటుంది అన్నమాట. కొంచెం ఎక్కువ ముక్కలు, 2 కేజీల ముక్కలు కాబట్టి అందుకని చెప్పి బాగా పెద్ద దాకా పెట్టాను. బాగా చక్కగా ఉడుకుద్ది అన్నమాట, ఏమీ ఇబ్బంది లేకుండా. మొత్తం అన్నీ అలా పెట్టేసుకొని మొత్తం పులుసులో అన్నీ అలా కలిపేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి చేపల కూర పులుసు. అంటే అందరూ తలకో స్టైల్లో చేస్తారు, మా స్టైల్ ఏంటంటే ఎట్లా చేస్తాం అన్నమాట. మేము పులుసు పిసికేసి మొత్తం పులుసు అంతా తీసేసి అందులో ఎన్ని కలిపేసి మొత్తం లాస్ట్ చేప ముక్కలు వేసేసి, తర్వాత ఒక గ్లాసు ఆయిల్ ఉంటుందండి, అది గ్లాస్ అనమాట. అది ఆయిల్ ఎక్కువ పడుద్ది చేపల కూరలో, ఆయిల్ లేకపోతే బాగుండదు అసలు. గ్లాసులు కొంచెం పోసాము, అంత పట్టేస్తే ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాము. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని హై ఫ్లేమ్లో పెడదాం. మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో పెడదాం. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉండాలి, బాగా ఉడికితే అప్పుడు. తర్వాత దీనికి కావాల్సింది లోపల అది ఉడుకుతూ ఉంటుంది, ఈ లోపల మసాలా చూసుకుందాం. మరి 2 స్పూన్ ధనియాలు వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు జీలకర్ర అయితే కొంచెం ఎక్కువ పడుతుంది చేపల కూరలో. 2 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. మొత్తం ఒక 6 స్పూన్ మెంతులు వేసాను.
మెంతులు వేసిన తర్వాత మొత్తం మసాలా వేయించుకోవాలండి. వేయించేసుకొని బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకుని బాగాను చల్లారించి అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇది దాల్చిన చెక్క ముక్క అండి. దాల్చిన చెక్క వేసాను. ఇవన్నీ వేపుకుందాం, సిమ్లో పెట్టి వేపుకుందాం. సిమ్లోనే ఉండాలి. సిమ్లో పెట్టి వేపుకుని బాగా చక్కగా స్మెల్ వచ్చేలా వేసుకుని తీసి మిక్సీలో వేసేసుకుందాం. మిక్సీలో వేసుకుని అది పొడి కొట్టేసాను చూసారా, అలా పొడి అయిపోవాలన్నమాట. పొడి అయిపోవాలి అది అలాగా మెత్తగా పొడి చేసేసుకుని ఆ పొడి ప్లేట్లో తీసేసుకోవాలి. కూర ఎక్కువే ఉంది కాబట్టి 2 ఎల్లిపాయలు తీసుకుందాం. ఈ గర్భాలు వేరేగా పట్టుకోవాలండి. దాంట్లో వేసేస్తే ముద్ద అయిపోద్ది అనమాట. కూరలో వేసేటప్పుడు ఏంటంటే కొంచెం ముద్దలా కట్టేసి కరగదు, అందుకని చెప్పి నేను విడివిడిగా పడతానమాట. చూసారా కూర ఉడుకుతుంది. అట్లా క్లాత్ తోటి అలా పట్టుకుని అలా అలా తిప్పుకుంటే ముక్కలు విడిపోకుండా ఉంటాయి అన్నమాట. అలా తిప్పుకోవాలి, గరిటె పెట్టకూడదు ఫస్ట్లో. అది తర్వాత మసాలా వేసేసుకుందాం. ఉడికిపోయింది అది మసాలా. ముందు పొడి ఉంది కదా, పొడి వేసేసుకుందాం. ముందు పొడి వేసేసుకుని అసలు చేపల కూర అప్పుడు వేడివేడిది అంటారు కానండి, వేడివేడిదంటే నేనైతే ఒప్పుకోను అసలు. ఇప్పుడు నేను ఈవినింగ్ వండాను కదా, రేపు మార్నింగ్ ఉంటుందండి కూర. ఏమో టేస్టీ ఉంటుంది అనమాట, అంత బాగుంటుంది. మీరు అవునా కాదా కామెంట్లో చెప్పండి ఎవరైనా. అసలు కూర ఇప్పుడు ఈ రాత్రి వండాను కాబట్టి రేపటికి చాలా బాగుంటుంది అనమాట కూర. రాత్రి అంత బాగుంటుంది. వేడివేడి పులుసు అంటారు కదండి. వేడివేడి పులుసు అంటే మట్టుకి నాకైతే అంత ఏం అనిపించదు. ఇంకా అది తర్వాత ఒక 12 గంటల తర్వాతే దాని టేస్ట్ అనమాట. చేపల కూర టేస్ట్ అంత చాలా బాగుంటుంది అనమాట. అలా వేసుకొని కొంచెం ఏదన్నా పైన మసాలా ముక్కల మీద పెట్టుకుంటే అలా ఒక రసం పోసి అలాగా కవర్ చేసేసుకుంటే బాగుంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసే చేపలు. మీరు ఎలా చేస్తారో, ఎట్లా చేయొచ్చు, మీరు చేసే ప్రాసెస్ ఏంటి మాకు కామెంట్లో చెప్పండి. లాస్ట్కి వచ్చేసింది కదా, కొత్తిమీర జల్లేసుకుందాం. ఫ్లేవర్కి అది వేడికి చక్కగా ఫ్లేవర్ దిగుద్ది అనమాట. దిగి చక్కగా బాగుంటుంది అనమాట. నా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా వండుతారని కామెంట్లో చెప్పండి. నేను చేసే పులుసు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఎంత బాగుంటుందో చూసారా, కూర ఎంత బాగా పొగలు వచ్చేసి ఎట్లా ఉందో అసలు భలే ఉంటుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. కట్టేసానండి, కూర కట్టేసాను. ఇంకా కట్టేసాక అంతే, ఇంకా అలా ఉంచుకుంటామండి. మూతగా మళ్ళీ కూర మారిస్తే ముక్కలు విడిపోతాయి కాబట్టి అంతే.